బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టాను వసుంధరా. యువర్ ఆర్డర్ సార్. టేబుల్ మీద పెట్టు. ఎన్నెందుకు సార్? ఇవే కాదు, ఇంకా టిఫిన్స్ కూడా వస్తున్నాయి. అయినా నువ్వు తినగలవు వసుంధరా. నీ బ్యాటింగ్ ఆ రోజు బజ్జీల బండి దగ్గర చూశాను కదా. అప్పుడు నేను చాలా రోజుల నుంచి సరిగ్గా తినలేదు. సరే, ప్లేట్లో అలా చేయి పెట్టు. మొత్తం అన్నీ ఖాళీ అవ్వకపోతే చూడు. సార్, మీరు నా కోపం తెప్పిస్తున్నారు. అమ్మో, కోపంలో నువ్వు ఇంకో 2 రకాలు ఎక్కువ తినేస్తావేమోగా. సార్, మీరు పట్టుకున్నాను. మీరెంత పరిగెత్తినా నా నుంచి తప్పించుకోలేరు. నాకు నీ నుంచి పారిపోవాలని ఉండదు వసుంధరా. ఇప్పుడు నేను నీ దగ్గరకొస్తే భయమేయడం లేదా? ఒక అబ్బాయి తనని ఎలా ముట్టుకుంటున్నాడు, కోరికతోనా ప్రేమతోనా అనేది ఒక ఆడపిల్లకి తెలిసిపోతుంది సార్. అలా చూస్తే మీ ప్రేమకి నేనెప్పుడో లొంగిపోయాను. ఒక్కొక్కసారి మీరు నాకు చాలా దగ్గరగా అనిపిస్తారు, ఒక్కొక్కసారి చాలా దూరంగా అనిపిస్తారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడగండి సార్. మీరు అడిగితే చెప్పాలని నేను వెయిట్ చేస్తున్నాను. అంకిల్, 15 మినిట్స్లో మిమ్మల్ని కలుస్తాను. వసుంధరా, నేనిప్పుడు వెళ్ళాలి. అమ్మ రీసార్ట్ ప్లాన్ కోసం అంకుల్ని కలవమని చెప్పింది. ఆ మీటింగ్ చూసుకొని ఒక 2 అవర్స్లో వచ్చేస్తాను. ఈలోపు నువ్వు రూమ్లోంచి బయటకు వెళ్ళకు. ఫోన్ దగ్గరే పెట్టుకో. ప్యాంట్ ఇది నేను వేసుకుంటానులే, అటు తిరుగు. ఇక తిరగొచ్చు. ధ్రువ సార్, మీ ల్యాప్టాప్ మర్చిపోయారు. ఓ సారీ. నువ్వు రెడీగా ఉండు, రాగానే ఊరు చూడ్డానికి వెళ్దాం. మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండుదొరా, మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండుదొరా, నా
హాయ్ అంకుల్. హాయ్ ధ్రువ. వెళ్దామా? పద. రా. కూర్చో. గుడ్ ధ్రువ. నైస్ మీట్ యూ అంకుల్. థ్యాంక్ యూ ధ్రువ. ధ్రువ రారా. సారీ రా, నైట్ మనం సిట్టింగ్లో ఉన్నప్పుడే అంకుల్ వచ్చారు. తర్వాత వసుంధర కోసం స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. మనం ఈసారి గ్రాండ్గా పార్టీ చేసుకుందాం. ఓకేరా. అబ్బా దానికోసం కాదరా, నీకోసం ఒక అమ్మాయి పొద్దుటి నుండి వెయిట్ చేస్తుంది. నమస్తే సార్, నా పేరు మీనాక్షి, మాది పాడేరు. వసుంధర కూడా అక్కడే అరుకని తెలిసి తనతోనే మాట్లాడాను. తను నా మొబైల్ నుంచి కార్తిక్ అనే పర్సన్కి కాల్ చేసింది. తనతో నిన్న రాత్రి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంది. అప్పటి నుంచి అతను నాకు కాల్ చేస్తున్నాడు, వసుంధర ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందని. రాత్రి మీరు పోలీస్ స్టేషన్లో తనని విడిపించుకొని తీసుకెళ్లేటప్పుడు నాకు చాలా సిన్సియర్గా అనిపించారు. అందుకే వసుంధర క్యారెక్టర్ మంచిది కాదని మీకు చెప్పాలని వచ్చాను సార్. ఇదిగో మళ్ళీ ఆ కార్తికే కాల్ చేస్తున్నాడు సార్. చెప్పినందుకు థ్యాంక్స్. తన నెంబర్ బ్లాక్ చేసుకోండి. వెళ్ళండి. తనతో నిన్న రాత్రి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంది.